ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఇది ఒక కాలం కొంతకాలం పాటు మనలో ఏర్పడే ఒక సిస్టమ్ కండిషనా లేక టప్ మని మనకి సడన్గా ఎప్పుడు అవ్వదండి. మనం చిన్నప్పటి నుంచి టీన్స్కి వచ్చి హార్మోన్ అడాల్సెన్స్కి వచ్చి హార్మోనల్ చేంజెస్ వచ్చి మనం మజిల్ బిల్డింగ్ వైపు వెళ్తున్నామా ఫ్యాట్ బిల్డింగ్ వైపు వెళ్తున్నామా అనేది మన యాక్టివిటీ బట్టి ఉంటుంది. అలా స్లోగా తెలియకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏది ఆలోచించకుండా తినేస్తున్నాం దొరికినట్టు తినేస్తున్నాం అనుకోండి, సంవత్సరానికి కేజీ పెరిగిన అర కేజీ వేసుకోండి, 18 ఏళ్ళ నుంచి అర కేజీ పెరిగిన 10 ఏళ్ళలో 5 కేజీలు పెరుగుతాం, 28కి వచ్చేవాడికి 38కి వచ్చేవాడికి 20 కేజీలకు వస్తాం. అవును, అలా తెలియకుండా పెరిగిపోతాం. అది తెలిసేపాటికి దాన్ని వెనక్కి తీసుకురావడం కష్టమైపోతుంది. అంటే మీరు అండం ఏంటంటే మనం ఇన్పుట్ అవుట్పుట్, అవును, అదొకటి మెయిన్. అంటే చాలా బ్రాడ్గా చూస్తే అది బేసిక్గా ఎప్పుడైనా కానీ మనకు అవసరం ఎంత, మనం తీసుకునేది ఎంత, మనకు కరిగించేది ఎంత, అది తెలియకుండా ఓన్లీ ఇంటేక్ ఉంది, ఇన్కమింగ్ ఉంది, అవుట్ గోయింగ్ లేదనుకోండి యాక్టివిటీలో, డెఫినెట్గా ఎక్కడో చోట స్టోర్ అవ్వాలి కదండి బాడీ. ఇంకోటి ఏంటంటే ఇండియన్స్లో ప్రాబ్లం ఏంటంటే మీరు బాడీ స్ట్రక్చర్ చూసుకుంటే వెస్టర్నర్స్ చూసుకుంటే లావుగా ఉంటారు వాళ్ళు కూడా. కాకపోతే ఆ లావ్ అనేది కింద కాళ్ళ దగ్గర నుంచి మిగతా బాడీ వరకు సిలిండర్ దాకా లావుగా ఉంటారు, ఒకే చోట ఫ్యాట్ ఉండదు. ఇండియన్స్ని థిన్ ఫ్యాట్ ఇండియన్స్ అంటాం. థిన్ ఫ్యాట్ ఇండియన్స్ అంటే పైన సన్నగా ఉంటాం, కింద సన్నగా ఉంటాం, పొట్ట మాత్రం పెద్దగా ఉంటాం. అక్కడే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, అక్కడి నుంచి మెటబాలిక్ సిండ్రోమ్ స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద ఫస్ట్ సైన్ సార్ సిండ్రోమ్ ఎక్స్ వచ్చింది లేకపోతే ఈ కండిషన్తో నేను ఐఎమ్ ప్రోన్ టు దిస్ అని చెప్పడానికి? ఫస్ట్ మనకు అవసరం ఉన్న దానికంటే బిఎంఐ ఎక్కువ ఉంటాం. బిఎంఐ రేంజ్ ఏంటి అనుకుంటే మనం చూసుకుంటే 19.5 to 25 అంటాం ఇక్కడ వెస్ట్రన్ పాపులేషన్. మనకి 25 దాకా కూడా లేదండి. 23.5 దాటిందంటే మనకి ఓవర్ వెయిట్ ఉంది లెక్క. అది మనం వెయిట్ చూసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటాను, గూగుల్లో కొట్టినా మొబైల్లో కొట్టినా క్యాలిక్యులేట్ చేయడం పెద్ద విషయం కాదు. అదొకటి చూసుకోవడం, వెయిట్ చూసుకోవడం. రెండోది ఎస్పెషల్లీ మీకు అడాల్సెన్స్కి వచ్చేటప్పుడు పిల్లలు మనకి మెడ దగ్గర నల్లగా అవుతుంది అనుకోండి, అకాంథసిస్ నైగ్రెన్స్ అంటాం. అవును, ఆ నల్లగా అవుతుందంటేనే అర్థము ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. దట్ ఈస్ ఇండికేషన్ యు ఆర్ హ్యావింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, యూ విల్ గో టు డయాబెటీస్, పిసిఓడి, మెటబాలిక్ సిండ్రోమ్. దట్ ఈస్ ద అర్లియెస్ట్ సైన్ క్లినికల్. ఇందాక మనం ఎప్పుడు మనం ఇదివరకు మనం ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం క్లినికల్ హిస్టరీ అండ్ సైన్స్ ఎగ్జామినేషన్ బై ద డాక్టర్. ఆ సింపుల్ సైన్స్ చెప్తే మీరు ఎటుపక్క వెళ్తున్నారన్నారు. మనకి ఇప్పుడు కూడా మీరు ఈ ఎపిసోడ్ అవుతున్నప్పుడు అయినాకో మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒకసారి మెడ చెక్ చేసుకోండి. డార్క్నెస్ మామూలు స్కిన్ కంటే ఎవరికైనా కానీ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయిందని అర్థం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ద ఫస్ట్ థింగ్ విచ్ విల్ కాజ్ మెటబాలిక్ సిండ్రోమ్, డయాబెటీస్, హైపర్టెన్షన్, హై కొలెస్ట్రాల్, కార్డియాక్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ అండ్ స్ట్రోక్. సార్ ఇట్స్ అ గ్రేట్ లీడ్ సార్ మీరు చెప్పింది. ఒకవేళ అలాంటి సైన్స్ మనం చూసాం, తక్షణం చేయవలసింది ఏమిటి? తక్షణం చేయాల్సింది మన పిల్లలు అయితే ఫస్ట్ యాక్టివిటీలో పెట్టడం. చదువు ఎలా చదువుకుంటున్నారు అందరూ, మినిమం బేసిక్స్ అయితే అందరూ చదువుకుంటున్నారు. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా వీళ్ళు చదువుకుంటూ పోతే 34 ఏళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళకి వచ్చేవాడికి ఏ హార్ట్ అటాక్ వస్తుంది, ఇంకా చదువు కూడా ఉపయోగపడకుండా పోతుంది. సో దాని బదులు చదువు ఎంత ఇంపార్టెంటో వ్యాయామం కూడా అంత ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ సైన్స్ కనపడినప్పుడు పట్టుకుని పిల్లల్ని గేమ్స్లో కానీ వెయిట్ లాస్కి రన్నింగ్ కానీ వాకింగ్ కానీ ఏదో యాక్టివిటీలో, అంటే మీరు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి అరగంట నడవండి, గంట నడవండి అంటే వాళ్ళకి బోర్ కొడుతుంది. ఎస్పెషల్లీ పిల్లలకి అడవాల్సింది యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఇన్ సమ్ స్పోర్ట్, ఏదో యాక్టివిటీలు పెట్టాలి. అది అలా చేసుకుంటే చాలా మటుకు మనం ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ రాకుండా ముందే మనం పసిగట్టి ఆపగలుగుతాం. సో మీరు అన్నది బిఎంఐ చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఎస్పెషలీ ఒక ఊహకందిన వయసు, ఊహందుతున్న వయసు వచ్చిన 12-13 ఏళ్ల తర్వాత ఇట్ ఈస్ అడాల్సెన్స్ రాగానే, టీన్స్ రాగానే మనం యాక్టివ్ చూసుకోవాలండి ఎలా ఉన్నారు. దట్స్ ద ఫస్ట్ ఇండికేటర్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ డిజార్డర్.